జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. మ్యామ్, ఈ మధ్య లేడీస్కి ఎక్కువగా లోవర్ బ్యాక్ ఏక్ ఇష్యూస్ అనేవి వస్తున్నాయి. మేబీ సాఫ్ట్వేర్ జాబ్స్ అవ్వచ్చు, మెన్స్ట్రల్ సైకిల్ వల్ల అవ్వచ్చు, డెలివరీ తర్వాత అవ్వచ్చు. కొన్ని సింపుల్ అండ్ బెస్ట్ అండ్ క్విక్ రిలీఫ్ ఇచ్చే ఆసనాస్ చెప్పరా? యాక్చువల్లీ లోవర్ బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుందంటే వీక్ అవటం, నీరసం వల్ల వీక్ అవటం వల్ల కూడా వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఒకే దగ్గర కూర్చోవటం, చేసిన పని చేయటం, కదలిక లేకపోవటం, వీటి వల్ల కూడా బ్లడ్ సప్లై చేసే నర్వ్స్కి ఫ్రీ ఫ్లో అందక కూడా లోవర్ బ్యాక్ పెయిన్ వస్తుంది. దీనికి సింపుల్ అండ్ ఎనీబడి, ఎల్డర్స్, యంగ్స్టర్స్, టైం లేని వాళ్ళు కూడా ఈజీగా చేసుకున్న ఒక చిన్న సింపుల్ చిట్కా చెప్తా. వాల్ దగ్గర నిల్చోవాలి, ఎంత ఈ డిస్టెన్స్లో స్ట్రేట్గా నిల్చోవాలి. దెన్ టర్న్, దెన్ ఇంకా కొంచెం బెండ్ చేసి 90 degrees రావాలి. 90 degrees వచ్చి స్టమక్ లోపల తీసుకుని, ఇది లోవర్ బ్యాక్ కదా, దీన్ని బాల్ ప్రెస్ చేస్తూ అండ్ elongate your spinal cord. ఓకే, అండ్ కీప్ యువర్ లెగ్ స్ట్రాంగ్ అండ్ టమ్మీ వదిలేదు, ఇట్లా ఆర్చ్ రావద్దు. దిస్ హ్యాస్ టు రోల్ డౌన్. సీ దిస్ యాక్షన్, it should not be like this. This pelvic bone should move down and extend your spinal cord. Press the ball and elongate. Both legs strong. Then slowly walk forward, come on. And again repeat. With this, what happens? Your spinal cord will elongate and blood circulation improves at the lower back. This is quick relief అన్నమాట. కొంచెం సేపు ఉండొచ్చు. ఇంకా ఇఫ్ యూఆర్ వెరీ కంఫర్టబుల్, గో ఆల్ ద వే డౌన్. నేను 90 degrees చెప్పాను కదా, యూ కెన్ జస్ట్ గో ఆల్ ద వే డౌన్. థింగ్ ఏంటంటే యూ హ్యావ్ టు ఇంప్రూవ్ ఏరియా ఫర్ ద బ్లడ్ సర్క్యులేషన్ ఇన్ ద నర్వ్స్. దట్ హెల్ప్స్. దిస్ ఈజ్ వన్ చిట్కా. అండ్ సో ఇంకొకటి ఏంటంటే సుప్త బద్ధకోణాసనం. నౌ ఐ విల్ షో దట్ ఆల్సో. బ్యాక్ పెయిన్కి ఒక ఆసనం, దీనివల్ల చాలా రిలీఫ్ ఉంటుంది. యూ కెన్ స్టే ఇన్ దిస్ ప్లేస్ ఫర్ 10 minutes, 15 minutes, 20 minutes అకార్డింగ్ టు యువర్ కంఫర్ట్ లెవెల్. ఓకే, దానికోసము నేనైతే యోగా బెల్ట్ వాడుతున్నా. మీ దగ్గర యోగా బెల్ట్ ఉంటుంది కాబట్టి చున్నీ, లాంగ్ చున్నీ ఉంటుంది కదా, ఇది చున్నీ అనే అనుకోండి. ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర చున్నీ లేదు, నేను ఈ బెల్ట్తో చూపిస్తున్నా. మీరు చున్నీ ఇంట్లో తీసుకొని ఆ చున్నీతో చేయాలి. ఫస్ట్ ఒక మ్యాట్ వేసుకొని చక్కగా కూర్చొని 2 కాళ్ళు పాదాలు తగిలేలా కూర్చోవాలి. దీన్ని బద్ధకోణాసనం అంటారు. ఓకే, ఇట్లా కూర్చున్న తర్వాత ఇప్పుడు నేను ఇందాక బెల్ట్ అని చెప్పా కదా, ఆ బెల్ట్ తీసుకోవాలి. దీనికి ఆల్రెడీ మాకు ఈ బక్కలు ఉంది, దీన్ని ఓపెన్ చేసి చేసుకుంటాము. మీరైతే ఏం చేయాలంటే చున్నీ ఉంటుంది కదా, ఆ చున్నీ తీసుకొని ఇట్లా వేసుకోవాలి. ఇట్లా వేసుకొని టేబుల్ దగ్గర వేసుకోవాలి. ఇట్లా వేసుకుని ఇవి 2 చున్నీ ఎండ్స్ అనుకోండి. ఇక్కడ నాకు బక్కలు ఉంది కాబట్టి ఆల్రెడీ నేను ఇట్లా వేసినాను. కానీ మీకు ఇంట్లో 2 చున్నీ ఉంటుంది కదా, ఆ 2 చివర్ల ముడేసుకోవాలి. ఎంత ముడి ఎక్కడంటే ఇట్లా కాళ్ళకి దగ్గర ఇక్కడ నుంచి వేసి కాళ్ళ కింద నుంచి తీసి జస్ట్ ఇంతలాగా ఇంత రావాలి, ఇట్లా రావాలి. ఓకే, ఇది నాకు బెల్ట్. మీరు ఇది చున్నీతో వేసుకోవాలి. నేను ఫస్ట్ యూ హ్యావ్ టు సిట్ ఇన్ బద్ధకోణాసన. దీన్ని చున్నీ ఇట్లా వేసుకోవాలి. వేసుకొని కింద ఎక్కడ, నడుము దగ్గర కాకుండా టేల్ బోన్ దగ్గర, అంటే మన బటక్స్ స్టార్ట్ అయ్యే దగ్గర అక్కడ పెట్టాలి చున్నీ. పెట్టి ఇట్లా వచ్చిన తర్వాత ఇటు ముడేసుకోవాలి. నాకు బక్కలు ఉంది, బక్కలతో నేను టైట్ చేసుకుంటా. నేను చున్నీతో చేసే వాళ్ళకి చెప్తున్నా, ఇట్లా మంచిగా ముడేసుకోవాలి. బస్, ఓకేనా? అర్థమైందా? ఇది క్లారిటీ వస్తే చాలు. దెన్ స్లోగా యూ హ్యావ్ టు టేక్ యువర్ ఎల్బో సపోర్ట్. ఓకే, elbow support. Stomach always should be soft. It should not be popped up. Stomach soft. Long way and down. See what is happening? The total abdomen, everything is opening and like this. Stomach always down. And this will help you to open your pelvic
muscles. Okay? Don't make arch like this. You have to make your back straight. When coming up, take elbow support, lift your neck up, press your elbows down. Like press your elbows down and take your palms and come up. While removing, you have to open this chinny like this. మనం దూమోడి అంటాం కదా, అది వేసాము. జస్ట్ తీసేసి స్ట్రెచ్ యువర్ లెగ్స్. మ్యామ్ బిగినర్స్ మేబీ అంత కింద వరకు వెళ్ళలేకపోవచ్చు కూడా కదా, అప్పుడు ఏం చేయాలి? కింద ఒక మెత్త ఉంటుంది కదా, మెత్త కానీ బ్లాంకెట్స్ కానీ ఇలా ఇలా రోల్ చేసుకొని అంతవరకు పెద్దవాళ్ళు కొంతమంది కింద వరకు వెళ్ళలేరు అనుకోండి, అప్పుడు ఇవి వెనకాల ఇలా ఎత్తు చేసుకొని సిటింగ్ బద్ధకోణాసన. ఒకవేళ చున్నీ కూడా లేదనుకోండి, జస్ట్ సిటింగ్ బద్ధకోణాసన. దెన్ లిఫ్ట్ యువర్ స్పైన్, lift your spinal cord and then go slowly like this. This will give immediate relief for your back pain. While coming, press your elbows, take your palms and lift up. The name of this asana is called Supta Baddha Kona Asana. Baddha Kona ante idi, Baddha Kona asana idi, Supta ante padkodu. So this means Supta Baddha Konasana. This is very good for the lower back pain and menstrual cramps. And for gents ki kuda chaala use, genital organs lo blood circulation ki chaala use అవుతుంది. PCOD వాటికి కూడా చాలా యూజ్ అవుతుంది. ఈ ఒక్క ఆసన చాలా మంచిది, రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి, గెట్ ద బెనిఫిట్స్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ.